వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఢిల్లీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆదివారం లేదా సోమవారం కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చేర్పులు జరగబోతున్నాయనే వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ తన టీంను సరికొత్తగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు. రాబోయే ఎన్నికలు రాష్ట్రాల రాజకీయ సమీకరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి చాలా గట్టి నిర్ణయాలకే మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తోంది. పనితీరు సరిగ్గా లేని వారికి, గడువు ముగిసిన వారికి ఈసారి కేబినెట్ లో స్థానం దక్కటం కష్టమేనని ఢిల్లీ వర్గాల సమాచారం. దాదాపు 1/2 డజన్ మంది సహాయ మంత్రులకు ఈసారి ఉద్వాసన పలికే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ మార్పులు చేర్పుల్లో అందరినీ ఆశ్చర్యపరిచే అతిపెద్ద మార్పు ఆర్థిక శాఖలోనే జరగబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న నిర్మలా సీతారామన్ ను మానవ వనరుల అభివృద్ధి శాఖకు బదిలీ చేసే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లుగా టాక్. మరి ఆమె స్థానం ఎవరికి ఇస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారగా, ఆర్బీఐ మాజీ గవర్నర్, ప్రధానికి అత్యంత నమ్మకస్తులైన ప్రిన్సిపల్ సెక్రటరీ శక్తికాంత దాస్ కు ఈసారి పూర్తి స్థాయి కేబినెట్ బెర్త్ ఇచ్చి కీలక బాధ్యతలు అప్పగించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు చాలా కాలంగా కీలక శాఖలు నిర్వహిస్తున్న ధర్మేంద్ర ప్రధాన్, హర్దీప్ పూరి లాంటి సీనియర్లకు ఈసారి మంత్రివర్గంలో స్థానం దక్కకపోవచ్చని తెలుస్తోంది. వీరితో పాటు హర్యానా మాజీ సీఎం, ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్ కూడా తమ శాఖను కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. యూపీలో బలమైన నేతగా ఉన్న ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరిని కూడా కేబినెట్ నుంచి తొలగించవచ్చునని సమాచారం. ఇక వచ్చే ఏడాది జరగబోయే యూపీ ఎన్నికల వ్యూహాల్లో భాగంగానే ఆయనకు చెక్ పెడుతున్నట్లుగా టాక్. అలాగే మధ్యప్రదేశ్ నుంచి ఖజురహో ఎంపీ విష్ణుదత్ శర్మ, బీహార్ నుంచి మహారాజ్ గంజ్ ఎంపీ జనార్దన్ సింగ్ సిగ్రీవాల్ కు ఈసారి అదృష్టం వరించనుంది. వీరికి కేబినెట్ లోకి రెడ్ కార్పెట్ స్వాగతం లభించనుంది. దీనికి తోడు మీరట్ ఎంపీ సీనియర్ నటుడు అరుణ్ గోవిల్ కు కూడా మంత్రివర్గంలోకి తీసుకునేటువంటి అవకాశాలు గట్టిగా ఉన్నాయి. అలానే ఎన్డీఏ కూటమిని బలోపేతం చేసిన వారికి ఈసారి మోదీ సర్కార్ పెద్దపీట వేయబోతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో శివసేన తరపున 6 ఎంపీలను కూటమి వైపు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినందుకు గాను సీఎం ఏకనాథ్ షిండే కుమారుడు ఎంపీ శ్రీకాంత్ షిండేకు పూర్తి స్థాయి కేబినెట్ బెర్త్ ఖాయమైనట్లుగా తెలుస్తుంది. అయితే ఇదే శివసేనకు చెందిన ప్రతాప్ రావు జాదవ్ కు నిరాశ మిగలనుంది. ఆయన్ను ఆరోగ్య శాఖ సహాయ మంత్రి పదవి నుంచి తొలగించి కేవలం ఆయుష్ శాఖకే పరిమితం చేయవచ్చనే వార్తలు వినపడుతున్నాయి. ఇక ఆయన స్థానంలో ఉద్ధవ్ ఠాక్రే వర్గం నుంచి చివరి నిమిషం వరకు ఉత్కంఠ రేపి బీజేపీ వైపు వచ్చిన సంజయ్ దీనా పాటిల్ కు ఆ పదవి దక్కే ఛాన్స్ ఉంది. ఇక బీహార్ సీఎం జేడీయూ అధినేత నితీష్ కుమార్ కి కూడా ఈసారి కేంద్ర కేబినెట్ లోకి నేరుగా తీసుకునేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. ఇక పంజాబ్ రాజకీయాల విషయానికి వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలోకి జంప్ అయిన నేతలకు ఈసారి గట్టిగానే లాభం చేకూరనుంది. ముఖ్యంగా రాఘవ్ చద్దా, ఎల్పీయూ అధినేత అశోక్ మిట్టల్లో ఒకరికి మంత్రి పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఇద్దరిలో ఎవరిని అదృష్టం వరిస్తుందనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే మారింది. అదే సమయంలో గతంలో పార్టీ మారిన వారికి రాజకీయాలలో ఎవరికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అనే చేదు నిజం ఇప్పుడు బోధపడుతోంది. పంజాబ్ కోటాలో మంత్రిగా ఉన్న రవనీత్ బిట్టును తొలగించి ఆయన స్థానంలో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న బలమైన నేత తరుణ్ చుగ్ని రంగంలోకి దించబోతున్నారు. ఇక రాబోయే పంజాబ్ ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయడానికి ఈ మార్పు చేస్తున్నట్లుగా స్పష్టమవుతుంది. వీరందరితో పాటు గతంలో మంత్రిగా పనిచేసిన అనురాగ్ ఠాకూర్ మళ్లీ పూర్తిస్థాయి కేబినెట్ హోదాతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రాబోయే ఆది సోమవారాల్లో జరగబోయే ఈ మార్పులు దేశ రాజకీయాలలో సరికొత్త చర్చకు దారితీయటం ఖాయం. పనితీరు, విధేయత, ఎన్నికల వ్యూహాలు, ఈ మూడింటి కలయికతోనే మోదీ తన న్యూ టీం ని సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తుంది. మరి ఈ లీక్ అయిన జాబితాలో ఉన్నవారికే పదవులు దక్కుతాయా, లేక మోదీ మార్కు చివరి నిమిషం ట్విస్టులు ఏమైనా ఉంటాయా అనేది వేచి చూడాలి.